అనురాధ గారు. ఈరోజు మనకి సాంస్కృతిక కార్యక్రమాలు చేసి మన అందరినీ అలరించి ఈ వేడుకను గొప్ప వేడుకగా చేసిన మన చిన్నారులు పెద్దవాళ్ళు అందరికీ గుర్తింపు ఇవ్వాల్సిందిగా కోరుకుంటున్నాం. నేను ఒక్కొక్కరిని పేరు పిలుస్తాను, అందరూ వచ్చి ఒకరి తర్వాత ఒకళ్ళు మొమెంటో తీసుకోండి. జాహ్నవి 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 గారు, నిఖిల్ తమ్మినేని నిఖిల్, స్వప్న, ప్రణీత్, శ్రేయ, చరిత, అమర్, చైతన్, చైతన్, తనీష్, శరణ్య, ప్రతీక్ష, దీక్ష, శ్రియ, లాస్య, మైత్రి రెడ్డి, మోహన్, రాణా, పవన్, నాని, బాబీ, మహేష్ బాబు, నెక్స్ట్ భార్గవి, రేణు, అనన్య, పావని గారు,
బాలమేధ, శీతల్ రాణి, శ్రేయా రాణి, పద్మావతి, పద్మావతి, నిఖిత, శ్రవంతి గారు, నెక్స్ట్ మన స్కిట్ మెంబర్స్ హరిబాబు గారు, శ్రీ హరిబాబు గారు, శ్రీ వెంకటరామిరెడ్డి కే, శ్రీ రవికుమార్ గారు, శ్రీ కమల్ గారు, శ్రీ బ్రహ్మయ్య చౌదరి గారు, శ్రీ కళ్యాణ్ గారు, శ్రీ విద్యాభారతి గారు, విద్యాభారతి గారు, స్వాతి గారు, మధురిక గారు, స్వాతి గారు, మధురిక గారు, ఉమా బాల, ఉమా, and myself, Anuradha.
ఓకే, ఇదంతా జరగడానికి చాలా కష్టపడి ఇవాళ ఈ ప్రోగ్రాం జరిగినందుకు మన కమిటీ మెంబర్స్ ప్రదీప్ గారు, ఉమా మహేష్ గారు, రజిత గారు, ఉమా మహేష్ గారు, రజిత గారు, ప్రవీణ్ గారు, మణి గారు, ప్రవీణ్ గారు, శివరామకృష్ణ గారు, సంజీవిని గారు, కమిటీ మెంబర్స్ మొమెంటో తీసుకున్నప్పుడు కొంచెం అందరూ క్లాప్స్ కొట్టి వాళ్ళని ఉత్సాహపరిచి మళ్ళీ మళ్ళీ ఇలాంటివి చేయాలి అని. బిఎస్ రావు గారు, శ్రీమతి బిఎస్ రావు గారు కూడా, వాసు గారు, శ్రీనివాస్ రెడ్డి గారు, అనురాధారెడ్డి గారు, మన మన విధులకి లాస్ట్ చాలా ఓపికగా కూర్చొని అన్ని చూసి మమ్మల్ని ఉత్సాహపరిచి మా ఆహ్వానాన్ని మన్నించి ఇచ్చేసినందుకు చాలా చాలా ధన్యవాదాలు. బ్యూటిఫుల్ అండ్ లవ్లీ కపుల్. ఒక చిన్న ఈవీ ఉన్నది. శ్రీ తనికెల వర్ణి గారు వారు ఇండోనేషియా రావడం జరిగింది. కాకపోతే మన కొన్ని జరిగిన పరిణామం వల్ల ఆయన ఉగాది ప్రోగ్రామ్ చేయలేకపోయాం. ఆయన వెళ్లే ముందు ఒక మెసేజ్ ఇచ్చారు మనకి. సో ఆ మెసేజ్ ఇప్పుడు చూద్దాం. తనికెల వర్ణి గారి మెసేజ్ చూద్దాం. ముందుగా తెలుగు వాళ్ళందరికీ ఉగాది శుభాకాంక్షలు. ఉగాది సందర్భంగా ఇండోనేషియా తెలుగు అసోసియేషన్ వాళ్ళ ఆహ్వానం మేరకు రావడం మనకు అక్కడ 8వ ఉగాది ఇక్కడ వాళ్ళ 9th 10th సెలబ్రేట్ చేద్దామని చాలా భావిస్తారు. ప్రధాన కాలకులు రవి గారు. సరే, వచ్చిన 9th రోజు సాయంత్రం మేము గణేష్ పట్టణంలో చాలా చాలా సరదాగా నేను కూడా ఫస్ట్ ఒక హాఫ్ అన్ అవర్ యాక్షన్ సోషల్స్ కాబట్టి
ఆ తర్వాత రవి గారు హ్యాండ్ ఓవర్ చేసుకుని చాలా అద్భుతమైన ఫస్ట్ పాట వాళ్ళ అమ్మగారిని కలిగించి, రెండోది స్నేహితుడిని కలిగించి, ఇలా చాలా మంచి పాటలు. అంటే ఆయన ఇండోనేషియా వచ్చి తర్వాత వేడేట అక్కడ ఆయన పాటలు పాడడం ఆయన వాళ్ళ అభిప్రాయం పాట నాకు రావడం దాన్ని పాడొద్దని మాత్రం అన్నాను. ఇంకా గతంలో కొన్నాళ్ళు ఇంట్లో బాధపోతే పాడొద్దని ఆవిడ ఫోర్స్ చేసినప్పుడు ఆయన అన్నమాట. సరే మొత్తానికి ఎంజాయ్ 3 or 4 hours ఆ ప్రాంతాలు ఇంటికి వచ్చేసిన తర్వాత మాకు ఒక డ్యూ పార్ట్ లాంటి పాట ఏమిటంటే ఆయన ఐసీయూలో దిగారు.